Hi guys, welcome to Anoveda Kitchen World. Today video baby healthy and weight gaining recipe. ఈ ఫుడ్ లో ఐరన్, కాల్షియం, ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్, న్యూట్రిషన్ ఫుడ్ కాబట్టి బేబీస్ ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారు. ఇంకా బేబీ హెల్త్ కూడా చాలా మంచిది. దీనికోసం ఫస్ట్ మనం పావు కప్పు రైస్ తీసుకోవాలి, పావు కప్పు పెసలు తీసుకోవాలి, పావు కప్పు ఎర్ర కందిపప్పు తీసుకోవాలి. వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన వీటిని ఆరబెట్టుకోవాలి. ఇవి ఇలా పూర్తిగా డ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక స్టీల్ ప్యాన్లో వీటిని వేసుకొని లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ రోస్ట్ చేసిన తర్వాత ఓమా వేసుకోవాలి. వేసుకోవడం వల్ల పిల్లలకి అజీర్తి చేయకుండా ఉంటుంది. ఇప్పుడు మరొక 5 మినిట్స్ రోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేయడం వల్ల ఇవి లోపల నుంచి వేగి పైకి ఉబ్బి ఉంటాయి. ఇప్పుడు వీటిని ఫైన్ పౌడర్గా బ్లెండ్ చేసుకోండి. 6 మంత్ బేబీకి అయితే ఫైన్ పౌడర్గా బ్లెండ్ చేసుకోవాలి. 1 ఇయర్ ఎబో బేబీకి అయితే కొద్దిగా బరకగానే బ్లెండ్ చేసుకోండి. ఈ సెర్లాక్ పౌడర్ని 2 వీక్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ సెర్లాక్ పౌడర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టీల్ ప్యాన్లో కొద్దిగా గీ వేసుకొని దాంట్లోకి కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న సెర్లాక్ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా థిక్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇది ఇంకా గట్టి పడుతుంది కాబట్టి ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ని 6 మంత్స్ to 3 ఇయర్స్ బేబీ వరకు ఫీడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ని లంచ్ ఆర్ డిన్నర్ టైంలో బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.